నమస్తే. నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం. ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. మధుమేహం, డయాబెటిస్, మేహ వ్యాధులు ఇంకా అసలు దీని గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య నేను ఆశ్చర్యకరపోయిన విషయం ఏంటంటే, ఒక ఇద్దరు, ముగ్గురు పేషెంట్లు అంటే ఈ 3, 4 రోజుల్లోనే 22 ఏళ్ళు, 23 ఏళ్ళు, 25 ఏళ్ల వయసే ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళకి అప్పుడే మధుమేహం అటాక్ అయింది. ఎందుకు అటాక్ అయిందా అడిగితే వీళ్ళ యొక్క జీవన విధానం ఏంటంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ హాస్టల్‌లో జీవించడం. అంటే వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కూడా కాలేదు. హాస్టల్‌లో ఉంటున్నారు. ఇంకొంతమందికైతే థైరాయిడ్ వచ్చిందనమాట. అసలు ఇంత వయసుకే ఎందుకొచ్చిందనంటే ఆ యొక్క ఆహారంలో ఉండే లోపాలు. హాస్టల్‌లో ఎలాంటి ఆహారం పెడతారండి? వాళ్ళకి ఏది తక్కువలో దొరుకుతుందో అలాంటి కూరగాయలని, అలాంటి ఆకుకూరలని, అలాంటి పళ్ళని, అలాగే తక్కువ రేట్‌లో దొరికే చీప్ అయిన బియ్యాన్ని, ఇంకోటేంటి మీరు బాగా ఇంట్రెస్టింగ్‌గా చూపెట్టగలిగే తెల్లగా ఉండేటట్టు ఇలాంటి పదార్థాలు తీసుకురావడం, మైదాతో తయారు చేసిన పదార్థాలు ఇవ్వడం. ఇంకోటేంటంటే అన్నీ కూడా మార్కెట్‌లో వాళ్ళు కొనుక్కొచ్చి తయారు చేసేవే తప్ప వాళ్ళు స్వయంగా ఓ మిరపకాయలు వాళ్ళ యొక్క పట్టించి తీసుకొస్తారా? లేకపోతే గోధుమలు వాళ్ళు స్వయంగా ఏమైనా పట్టించి పొట్టున్నది అంటే దాన్ని పైన ఉన్న పీచు పదార్థం తీసేయకుండా పట్టించినది అలాంటివేమీ చేయరు కదా! వాళ్ళు మొత్తం మార్కెట్‌లో అందుబాటులో ఉండే వాటిని తీసుకొచ్చి ఏది రేట్ తక్కువ దొరుకుతుందో వాటినే ఎక్కువగా చేస్తారు. ఒకవేళ ఎంత కాస్ట్‌లీవి వాళ్ళు తీసుకొచ్చి మీకు వండి చేసి పెట్టినా కూడా, అవి కూడా కంపెనీలు తయారు చేసినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా క్వాలిటీలో రాజీ పడక తప్పదు. ఎందుకంటే వాళ్ళు లాభాల కోసం చేసేవి కాబట్టి ఈ సమస్య ఎదురవుతుంది. అందుకని 2, 3 సంవత్సరాలు హాస్టల్‌లో ఉండి ఫుడ్ తింటూ, బయట ఇంక కానప్పుడు హోటల్‌లో తింటూ వాళ్ళు జీవిస్తున్నట్లయితే, వాళ్ళు సరైన వాకింగ్ గానీ, లేకపోతే ఎక్సర్‌సైజ్ గానీ ఇలాంటివేవి లేకపోవడంతో సెడెంటరీ లైఫ్ ఇంకోటేంటే ఎళ్లి ఏసీలో కూర్చొని 3, 4 గంటల పాటు లేదా 8 గంటల పాటు లెవ్వకుండా పనిచేయడం, లేదా కొద్దిగా అటు ఇటు తిరిగి పనిచేయడం, తర్వాత వచ్చి వాళ్ళు పడుకోవడం. రెండవది బయట ఆహారంతో తినడం, రాత్రిపూట ఎక్కువగా నిద్రపోలేకపోవడం, లేదంటే రాత్రుల్లో డ్యూటీ చేసి పగలు నిద్రపోవడం. ఇలా ఆహార విరుద్ధము, కాల విరుద్ధము, దేశ విరుద్ధము ఇలాంటి అన్ని ఒక విరుద్ధాలు ఒక 15, 16 రకాలున్నాయి. ఈ విరుద్ధమైన జీవన విధానంతో ఉండడం వల్ల వీళ్ళకు తేలిక మధుమేహం అప్పుడే వస్తుంది. ఒక సర్వే ప్రకారం 2035 నాటికి కనీసం 50% మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటారని, వీళ్ళు 20 సంవత్సరాల వయసులోపే మధుమేహం బారిన పడతారని చెప్పని ఒక సర్వే చెప్తోంది. అంటే దీన్ని బట్టి ఆలోచించండి. మీకు ఉద్యోగం ముఖ్యమా? మీకొచ్చే ఆదాయం ముఖ్యమా? లేకపోతే మీ యొక్క జీవనం ఏదో ఒకటి రుచిని తినడం ముఖ్యమా? లేదంటే కనీసం బతికినన్ని రోజులు ఆరోగ్యకరంగా బ్రతకడం ముఖ్యమా? ఇది ఒకసారి మీరు ఆలోచించుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. దీంట్లో ఈ మధ్య ఒకరు ఒక అమ్మాయి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. 23 సంవత్సరాలే. డాక్టర్ దగ్గరికి ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి వెళ్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు ఈ మధుమేహం సంబంధించిన అన్ని టెస్టులు హెపటైటిస్ గానీ, లేదంటే హెచ్ఐవి గానీ, డయాబెటిస్ గానీ ఇవన్నీ టెస్ట్ చేస్తే ఆ అమ్మాయికి అప్పటికే ఆ హెచ్‌బీఏవన్సీ అంటే 3 మంత్స్ యావరేజ్ వచ్చేది 10 దాటి ఉందన్నమాట. ఇక మీకు ఇలాంటివి ఉన్నప్పుడు మీ పిల్లలకు కూడా వచ్చే అవకాశం పుట్టుకతోనే ఉంటదమ్మా. దీంతో మీకు సమస్య ఉండే అవకాశాలుంటాయి. ఇంకోటేంటే గ్రోత్ రావడం కూడా చాలా కష్టం కావచ్చు. డెలివరీ సమయానికి ఎన్ని రకాల ఇబ్బందులొస్తాయో. కాబట్టి మీరు ఇది అబార్షన్ చేసుకొని, డయాబెటిస్‌ని తగ్గించుకొని, తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి అంటే, అలా ప్లాన్ చేసుకుంటున్నారు. అలా వాళ్ళు సహజ సిద్ధంగా ఇప్పటి నుంచి మందులు వాడితే ఫ్యూచర్‌లో ఏమన్నా సమస్యొస్తుందేమోని, సహజ సిద్ధంగా ఆయుర్వేదంలో మందులు వాడితే చాలా బాగుంటాయని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవని వాళ్ళకు చెప్పడంతో, ఆ యొక్క విజ్ఞానాన్ని తెలుసుకోవడానికో, లేకపోతే వాటికి గురించి వాళ్ళు వాడుకోవడానికి వచ్చారనమాట. అయినా ఇక్కడ కూడా చాలా రకాల అనుమానాలు. మళ్ళీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్‌లొస్తాయా? పథ్యం ఉండాలా? మేము పథ్యం ఉండలేము. ఇలాంటివన్నీ. పథ్యం అంటే మంచి ఆహారం సేవించడం. అపథ్యం అంటే చెడు ఆహారం. మంచి ఆహారం సేవిస్తే మీరు కొంతకాలం బాగుంటారు. చెడు ఆహారం అయితే మీ యొక్క ఆయుష్‌ని తగ్గించి వేస్తుంది. అంతకంటే పెద్ద సమస్య ఉండదు. రుచి కోసం తినండి. కానీ మంచి ఆహారంలో చాలా రకాల రుచులుంటాయి. వాటిని మీరు ఉపయోగించుకోవడం ఉత్తమం అన్నమాట. ఇక ఇలా ప్రపంచంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరిగే అవకాశాలున్నాయి.
ప్రస్తుత ఆహారము, పొల్యూషను, జీవన విధానము వీటి వల్ల కూడా మధుమేహం వచ్చే అవకాశం ఉంది కాబట్టి, మీ ఉద్యోగాల కన్నా, మీ యొక్క ఆదాయాల కన్నా, మీరు సెటిల్ అవ్వడం కన్నా, ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, కనీసం ముందు ఆహారం మీద, జీవన విధానం మీద శ్రద్ధ పెట్టి, ఇలాంటివి రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇప్పటికి మీరు మధుమేహం సంబంధించి చాలా వినుంటారు. ఇక పెద్దవాళ్ళు అడుగుతారు, "ఇవన్నీ ఎందుకండి? మాకిప్పటికే మధుమేహంతో బాధపడుతున్నాం. మాకొక మంచి మందేదైనా చెప్పండి. ఏది పనిచేస్తుందో" అనంటే, చాలా రకాలు ఇవన్నీ కూడా ఆహారంతో తగ్గుతున్నాయి. ఈ మధ్య చాలామంది కేవలం రైసు, గోధుమలు ఇలాంటివి తినకుండా, పప్పు ధాన్యాలు లాంటివి తినకుండా, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళతోనే సహజ సిద్ధంగా మో ఈ యొక్క డయాబెటిస్‌ని కంట్రోల్‌లోకి తీసుకొచ్చి అదుపులో పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు దీన్ని ఒకసారి ఆలోచించి ఈ ఆహార విధానం తెలుసుకోవాలంటే కేవలం పెద్ద విషయం లేదు. ఇవి తినొచ్చు, అవి తినొచ్చు అని చెప్పాల్సిన పని కూడా లేదు. కేవలం కూరగాయలు ఎక్కువగా తినడం, ఆకుకూరలు ఎక్కువగా తినడం, పళ్ళు బాగా తీపి పదార్థాలు కాకుండా అంటే తీయగా సీజనల్‌గా వచ్చే వాటిని తినకుండా రెగ్యులర్‌గా దొరికేవి కొన్ని ఉంటున్నాయి. అంటే చూడండి, బొప్పాయి మనకు రెగ్యులర్‌గా దొరుకుతుంది. జామకాయ రెగ్యులర్‌గా దొరుకుతుంది. అదే సీతాఫలం ఒక సీజన్‌లో మాత్రమే వస్తుంది. మామిడి ఒక సీజన్‌లోనే వస్తుంది. ఇలాంటివి మామిడి పండు, సీతాఫలం తిన్నప్పుడు షుగర్ పెరుగుతుంది. ఎందుకంటే వాటిలో ఎక్కువగా ఉంటుంది. అదే మీరు గార పళ్ళు గానీ, లేకపోతే రేగు పళ్ళు గానీ, జామకాయలు గానీ, ఆహ్, బొప్పాయి గానీ ఇలాంటి వాటిని మీరు రెగ్యులర్‌గా తీసుకున్నా కూడా ఫుడ్‌లో అంత పెద్దగా మధుమేహం ఇంక్రీజ్ కాదు. రెండవదేంటంటే చేదుగా ఉండే పదార్థాలు అంటే మన ఇంట్లో ఉండేవి మెంతులు గావచ్చు, లేకపోతే మనకు కొన్ని రకాల చేదు బాదాం అని దొరుకుతుంటుంది. ఇలాంటి పదార్థాలు గాని తీసుకోవడం ద్వారా ప్రారంభంలో ఉంటే తగ్గించుకోవచ్చు. ఇక ఇవన్నీ కాదండి, చాలా అడ్వాన్స్‌డ్‌వి ఏవైనా మెడిసిన్స్ ఉన్నాయంటే ఆయుర్వేదంలో ఎక్స్‌ట్రాక్ట్స్‌తో ఎక్స్‌ట్రాక్ట్స్ అంటే వాటి యొక్క యాక్టివ్ ఇంగ్రీడియెంట్‌ని సెపరేట్ చేసి వాటితో టాబ్లెట్ రూపంలో గాని, క్యాప్సూల్ రూపంలో గాని, కషాయం రూపంలో గాని తయారు చేసిన ఔషధాలుంటాయి. వీటిని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవడం ఉత్తమం అనమాట. ఎందుకంటే మీకున్న పరిస్థితి, మీకున్న మో డయాబెటిస్ స్థాయి, ఇతర అనారోగ్యాలు, మీకు ఇతర వయస్సు ఇలాంటివన్నిటిని ఆధారంగా చేసుకొని వాటి యొక్క మోతాదు నిర్ణయించాల్సి ఉంటుంది కాబట్టి, ఇంకోటంటే అవి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మీకు ఇతర సైడ్ ఎఫెక్ట్‌లు ఏవి రాకుండా వాటిలో ఉన్న నెగెటివ్ పదార్థాలు అంటే టాక్సిక్ పదార్థాలన్నిటిని రిమూవ్ చేసి వాటిని అమృతీకరణం చేసి ఉంటారు కాబట్టి, అలాంటి వాటిని వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవడం మంచిది. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించిన విజ్ఞానం లేనప్పుడు, ఆ విజ్ఞానం కలిగిన వైద్యుల్ని సంప్రదించడం ద్వారా మీరు మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు. కానీ మధుమేహం ప్రెజెంట్ ఒక భయంకరంగా పెరిగిపోతుంది. భయంకరంగా మారుతోంది కాబట్టి, మీరు వెంటనే మీ యొక్క ఆరోగ్య పరీక్షలు చేయించుకొని, ఏ స్థాయిలో ఉందో గమనించి, ఆ బార్డర్‌లోనే ఉంది, లేకపోతే కొంచెమే ఉంది, ఏదో టాబ్లెట్ యేసుకుంటున్నాను అని ఇలాంటివి కాకుండా, ఇప్పుడు టెస్ట్‌లు కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి కాబట్టి, వాటిని తగిన విధంగా చెక్ చేసుకొని, అదుపులో ఉంచుకుంటే మీకు ఇతర రోగాలకు గురి కాకుండా ఉంటారు. లేకపోతే తొందరగా మధుమేహం వల్ల చాలా రకాల గుండె రోగాలు, కిడ్నీ రోగాలు, లివరు, లంగ్సు, న్యూరో ప్రాబ్లమ్సు, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్సు, కంటి సంబంధ సమస్యలు, కిడ్నీ సంబంధ సమస్యలు ఇవన్నీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత వీటిలో నుంచి వెనక్కెళ్ళలేరు. అంటే ఉన్నత కాలం మందులు వాడుతూ జీవితాన్ని పూర్తి చేయాల్సొస్తుంది. అందుకని మందులతో కాకుండా మందులు లేని జీవనాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. నమస్కారం.